బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో పల్లెపోరు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు బుధవారంతో తెరపడింది. శాసనసభ ఎన్నికల ఊపును కొనసాగిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ పల్లెల్లోనూ ఘన విజయాన్ని సాధించి జయకేతనం ఎగురవేసింది. 3 విడతల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ సుమారు 56% స్థానాలు కైవసం చేసుకుని తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. తొలి, రెండో దశ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ 3వ విడతలోనూ అదే జోరును ప్రదర్శించింది. కాగా ఎన్నికలు ముగియటంతో ఎలక్షన్ కోడ్ ఎత్తివేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. మూడో విడతలో 4159 స్థానాలకు గాను 2286 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 1147 స్థానాలలో సరిపెట్టుకోగా బీజేపీ 242 స్థానాల్లో, సిపిఐ 24, సిపిఎం 7, ఇతరులు 479 స్థానాల్లో గెలుపొందారు. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా ఒక్క సిద్దిపేట జిల్లా మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులకు గాను తుది లెక్కల ప్రకారం కాంగ్రెస్ 7,010 స్థానాల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుదారులు మొత్తం 3,502 స్థానాలను గెలుచుకోగా బీజేపీ 688 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకువెళ్లింది. స్థానిక నాయకత్వం, ప్రభుత్వ పథకాల ప్రభావం ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ఎన్టీపీసీ నుంచి విద్యుత్ ఎందుకు తీసుకోవటం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రైవేట్ సంస్థలపైనే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆధారపడుతుందని నిలదీశారు. ఉన్న అప్పులు సరిపోవన్నట్టు అప్పులు చేసి ప్రైవేట్ కంపెనీల వద్ద ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. కాబట్టి విద్యుత్ అవసరాలకు అనుకూలంగా మరి రాష్ట్రంలో పవర్ జనరేషన్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరి విద్యుత్కి సంబంధించినటువంటి బడ్జెటు 21,000 కోట్లు మాత్రమే తెలంగాణలో కేటాయించారు. ఈ కేటాయించినటువంటి డబ్బు కూడా అప్పులు తీర్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఉచిత పథకాలు, పవర్కు సంబంధించినటువంటి ఉచిత పథకాలు ఏవైతున్నాయో దానికి కూడా సరిపోయేటువంటి పరిస్థితుల్లో లేదు ఈరోజు. మరి ఇది కాకుండా పాత బకాయిల పరిస్థితి ఏందో కూడా మరి ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆలోచన చేసే పరిస్థితి లేదు. అదే కాకుండా నిధులు లేని కారణంగా అనేకమైనటువంటి విద్యుత్ ప్రాజెక్టులు కూడా మరి ఎక్కడేసిన గొంగడి అదే విధంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాజకీయాలు గలీజ్గా మారిపోయాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడ గ్రామంలో సర్పంచ్గా యాదగిరి అనే వ్యక్తి నామినేషన్ వేస్తే కాంగ్రెస్ నాయకులు అతన్ని బెదిరించి కొట్టారని మండిపడ్డారు. అయినా వినలేదని కారులో కిడ్నాప్ చేసి మూత్రం తాగిపించి ఆయనను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిని అధికార బలంతో రీకౌంటింగ్ పెట్టి ఓడగొట్టారని అన్నారు. దాదాపు 150 గ్రామాలు ఇలా ఉన్నాయని విమర్శించారు. నామినేషన్ ఇస్తే మన సోదరుడు ఆయన పేరేముండేనే యాదగిరి గారు నామినేషన్ ఇస్తే ఆ సోదరుని బెదిరించినారు, ముందు కొట్టినారు, కాళ్ళ మీద ఏళ్ల మీద కనబడుతున్నాయి దెబ్బలు. ఎగ్జామినేషన్ చేస్తే ఏ డాక్టర్ అయినా సర్టిఫికెట్ ఇస్తాడు, బాగా కొట్టినారు. కొట్టడమే కాదు, అయినా కూడా ఆ తమ్ముడు వినకపోతే కారులో వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారు. తీసుకొని పోయి అక్కడ ఉండే మంత్రి బలుపుతో ఆయన కనుసన్నలో ఉండే ఆయన అనుచరుల అహంకారం వల్ల మూత్రం దాగిపించి ఆయనను బెదిరించి ఇన్సల్ట్ చేసి అక్కడికక్కడనే ఆయనను అవమానించే ప్రయత్నం చేసినారు. అంటే ఎంత కిరాతకమైన, ఎంత చిల్లర వికృతమైన రాజకీయం ఇది ఈ జిల్లాలో జరుగుతున్నది కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అట్లాగే 1-2 కాదు, ఇట్లా ఇక్కడ రాఘవాపురం గాని, వాసాల మర్రి గాని మీ యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం మన పార్టీ ఆఫీసులో. రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగ
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుబి మోగించిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏ రాష్ట్రంలో అయినా పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ సర్పంచ్లు 80 నుంచి 90% గెలుస్తారని, కానీ ప్రతిపక్షంలో ఉన్న మన బీఆర్ఎస్ పార్టీ 4000కు పైగా సర్పంచ్లతో 30 నుంచి 40% పంచాయతీలు గెలిచిందన్నారు. సర్పంచ్ ఎన్నికలకు ముఖ్యమంత్రి స్థాయి వాళ్లు తిరగరని, కానీ రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరిగినట్లు తిరిగేయడని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ జిల్లాకు తిరిగి ప్రచారం చేసి బీఆర్ఎస్ 4000 సర్పంచులు గెలిచిందన్నారు. 80-90% గెలుస్తారు, అది కామన్. అది అధికార పార్టీ వాళ్ళు 80 నుంచి 90% సర్పంచులు సహజంగానే గెలుస్తూ ఉంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మనం కూడా 80 నుంచి 90% సర్పంచులు గెలిచాం గతంలో. కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35 నుంచి 40% సర్పంచులు గెలిచింది. తక్కువ కాదు, 4000 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4000 అంటే మామూలు మాటనా? అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకున్నట్టు తిరిగిండు. జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు తిరగరు. రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది, నా ఈ బలిగేటట్టుందని. డౌట్ వచ్చి ఏం చేసిండు? ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లాకు పోయి మహిళా సంఘాలలో పిలిపించుకొని దీనికి కొబ్బరికాయ కొడుతున్నా, దానికి కొబ్బరికాయ కొడుతున్నా, ఇది శాంక్షన్ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది అని ఊరిచ్చి మాటలు చెప్పి ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన బీజేపీ కార్యకలాపాల ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ కేసులతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తుందని ఇవాళ రాష్ట్రంలోని బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. నాంపల్లిలోని గాంధీ భవన్ వద్దకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. కాంగ్రెస్ పిలుపుతో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఇటు గాంధీ భవన్ అటు బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఏ పార్టీ బ్రతకాలన్నా, ఏ రాజకీయ నాయకుడి తలరాత మార్చాలన్నా దానికి పునాది గ్రామ స్థాయి ఎన్నికలే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గడిచిన 2 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలే రాష్ట్రంలో 70% కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించారని చెప్పారు. ఫ్రెండ్లీ పాయింటింగ్ చేశాం, అద్భుత ఫలితాలు సాధించామన్నారు. పింక్ కలర్ పేపర్లో అసత్య వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. గెలిచిన సర్పంచులకు ప్రోత్సహిస్తూ ఓడిన వారికి ఒక భరోసాని కల్పించే కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి చెప్పుకొచ్చారు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎన్నికల జరిగిన వాటిలలో 70% పైగా 100 సర్పంచులకి పోటీ జరిగితే 70 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మంచి మెజార్టీతో గెలిచి మీరు ఇక్కడికి రావడం జరిగింది. నాకు తెలిసి ఈనాడు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల నుంచి సుమారు 400 మంది సర్పంచులు, 400 మంది వైస్ సర్పంచులు, సుమారుగా ఒక 2300 2400 మంది వార్డు మెంబర్లు కూడా ఈనాడు మీరు ఇక్కడికి వచ్చారు. ఇదంతా మీ కష్టంతో మీరు ఏర్పరచుకున్న, ఇక్కడ కూర్చున్న శాసనసభ్యులు కానీ, ముఖ్య నాయకులు కానీ, మంత్రిగా నేనున్నాను అంటే కూడా దీని వెనక మీ అందరి కష్ట ఫలితం ఉంది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ పరిసరాల్లో అన్నా డీఎంకే పార్టీకి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను ప్రదర్శిస్తూ వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్ అయిన టీటీడీ అధికారులు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు.
టాలీవుడ్ ను కుదిపేస్తున్న ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డీ సినిమాల పైరసీపై ఐబొమ్మ రవి నోరు విప్పినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. టెలిగ్రామ్ ఛానళ్లను వేదికగా చేసుకుని సినిమాల పైరసీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ప్రముఖంగా వినియోగించే క్యూబ్ నెట్వర్క్ ను కూడా హ్యాక్ చేశాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాటిలైట్ లింక్ ను అక్రమంగా యాక్సెస్ చేసి సినిమాలను హెచ్డీ ఫార్మాట్ లో రికార్డ్ చేసి టెలిగ్రామ్ ద్వారా విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. పైరసీ కోసం హెచ్డీ హబ్ పేరుతో ప్రత్యేక టెలిగ్రామ్ ఛానల్ నిర్వహిస్తూ పైరసీ లింకులను అప్లోడ్ చేసి ఒక్కో సినిమాకు $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్లు సమాచారం. ప్రత్యేకంగా హిట్, తండేల్, కిష్కింధపురి వంటి సినిమాలను శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. టాలీవుడ్లో పైరసీ నెట్వర్క్ పై ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే పిచ్చితో ఇటీవల కాలంలో చాలా మంది కనీసం వారు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోకుండా తమ లోకంలో మునిగిపోతున్నారు. ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎవరు ఏమనుకుంటారు అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో లైక్లు, షేర్లు, కామెంట్లు, ఫాలోవర్లు, సబ్స్క్రైబర్ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల దర్శనార్థం వచ్చిన ఒక యువతి సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయటం ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణమైంది. ప్రపంచంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఒమన్ పర్యటనలో భాగంగా భారతీయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మైత్రి పర్వర్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా కనీస వృద్ధిని సాధించేందుకు ఇబ్బంది పడ్డాయన్నారు. ఇలాంటి తరుణంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందడం గొప్ప విషయమన్నారు. ఇరు దేశాల మధ్య మైత్రి బంధం బలోపేతమైందన్నారు. बेहतरीन शुरुआत हो सकती है। साथियों, आज भारत अपनी समस्याओं के सॉल्यूशंस तो खोज ही रहा है। ये सॉल्यूशंस दुनिया के करोड़ों लोगों का जीवन कैसे बेहतर बना सकते हैं, इस पर भी काम कर रहा है। सॉफ्टवेयर डेवलपमेंट से लेकर पेरोल मैनेजमेंट तक, डेटा एनालिसिस से लेकर कस्टमर सपोर्टर तक, अनेक ग्लोबल ब्रांड्स भारत के टैलेंट की ताकत से आगे बढ़ रहे हैं। दशकों से भारत आईटी और आईटी एनेबल सर्विसेज का ग्लोबल पावर हाउस रहा है। अब हम मैन्युफैक्चरिंग को आईटी की ताकत के साथ जोड़ रहे हैं। 2 దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో వీవీజీ రామ్జీ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో ఈ రోజు పార్లమెంట్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ కొత్త బిల్లు కింద ఉపాధి హామీ రోజును 100 నుంచి 125కు పెంచినప్పటికీ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది జాతిపితను అవమానించడమేనని, ఈ మార్పు వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర దాగి ఉందని కాంగ్రెస్తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ లోక్సభలో ఆందోళన వ్యక్తం చేశారు. जो सदस्य विधेयक पर विचार करने हेतु प्रस्ताव स्वीकृत किया जाए, जो सदस्य इसके पक्ष में आ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष विधेयक पर विचार करने हेतु प्रस्ताव को स्वीकृत किया। अब सभा विधेयक पर खंडवार विचार करेगी। प्रश्न ये कि खंड 2 से 37 विधेयकांग बने, जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष खंड 2 से 37
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు బిల్లు ప్రతులను చించి ఎగురవేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. కాగా ప్రతిపక్షాలు ఆందోళనల నడుమ వీబీజీ రామ్జీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టును కీలక వ్యూహాత్మక కేంద్రంగా మార్చేందుకు సౌదీ అరేబియా భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వంతో కలిసి గ్వాదర్ పోర్టు అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకుంది. వాణిజ్య రవాణా ప్రయోజనాల కోసమే ఈ ఒప్పందమని అధికారికంగా చెబుతున్నప్పటికీ భవిష్యత్తులో సైనిక అవసరాలకు కూడా దీనిని ఉపయోగించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం పరిణామం వెనుక చైనా పాత్ర ఉందని వ్యూహాత్మక నిపుణులు భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా గ్వాదర్ పోర్టులో సౌదీ అరేబియా భారీ పెట్టుబడులు పెట్టనుంది. గ్వాదర్ కరాచీ కోస్టల్ హైవేను అభివృద్ధి చేసే సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచనున్నారు. అలాగే కరాచీ, గ్వాదర్, జెడ్డా, దొమాన్ నగరాలకు అనుసంధానాన్నిస్తూ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయాలని సౌదీ యోచిస్తోంది. కరాచీ, గ్వాదర్, జెడ్డాలతో పాటు సౌదీ యువరాజ్ మహ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన నియోమ్ నగరాన్ని కలుపుతూ మారిటైమ్ టూరిజం కారిడార్ను కూడా ప్రతిపాదించారు.